హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైజ్ బ్లూ. ఈ రోజు మన టాపిక్ ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎంత చేయాలి అనే అంత వరకు ఒక ఓవర్ వ్యూ ఇద్దాం అనుకుంటున్నా ఈ రోజు వీడియోలో. అసలు ఫండమెంటల్ అనాలిసిస్ ఎప్పుడు చేస్తామండి? మనకి ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి అని ఎప్పుడు వస్తుంది? అసలు ఇన్వెస్టింగ్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలండి? వాట్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, వై షుడ్ వి డూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అండ్ హౌ టు డూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కూడా నేను మాట్లాడతాను. వాట్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఎస్పెషల్లీ మోర్ దాన్ 1 year 2 year, ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే 5 to 10 years కంటే ఎక్కువ హోల్డ్ చేసేదాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎందుకు చేయాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మోర్ దాన్ ఎఫ్డి రిటర్న్స్, మోర్ దాన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ రిటర్న్. పాస్ట్ ఇయర్ లో ఇన్ఫ్లేషన్ 6.5% ఉంది అని అన్నారు. దానికంటే ఎక్కువ బెటర్ రిటర్న్స్ తీసుకురావచ్చు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి అని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఎంత ఉంది. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 lakh రూపీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఒక 30 years పెట్టుకుందాం. ఒక 30 years తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎఫ్డి కంటే ఎక్కువ, ఎఫ్డి చూస్తే ఇంకా తక్కువ ఉంటది, ఎఫ్డి కంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఆధారంగా మన వాల్యూ, ఈ 10 లక్షల వాల్యూ 30 years తర్వాత 66 లక్షలు. ఎఫ్డి అయితే ఇంకా తక్కువ అవుతుంది, ఒక 50 లక్షలు, 55 లక్షలు, 60 లక్షలు అవుతుంది మా అంటే ఎఫ్డి రిటర్న్స్. ఇన్ఫ్లేషన్ గ్రోత్ ఇలా ఉంది. ఈ వాల్యూ ఇప్పుడు 10 లక్షలు ఒక 30 ఏళ్ల తర్వాత, చాలా మినిమం క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, 66 లక్షలు అవుతుందంట. ఇదే 10 లక్షలు ఇండియన్ మార్కెట్ అయిన బెంచ్ మార్క్ నిఫ్టీ ఎంత రిటర్న్స్ ఇస్తుంది? 12.5, 13% ఇస్తుంది. యావరేజ్ 3 to 4 years, 5 years యావరేజ్ సిఏజిఆర్ చూస్తే కూడా 14.5 years, 15 years వరకు మినిమం మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా 15 years ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ సే 15% వేసుకుంటే కూడా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 15% ఎక్స్పెక్ట్ చేస్తే, వావ్, 66 lakh ఎక్కడ, 6.62 crore ఎక్కడ? దీనికోసం మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయడానికి ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి. ఫండమెంటల్ అనాలిసిస్ అవసరం, అవునా అండి? ఎఫ్డి రిటర్న్స్ కంటే ఎక్కువ, ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ రిటర్న్ కంటే ఎక్కువ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. దాన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. ఆ రిటర్న్స్ మనకు రావాలి అని అనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా కావాలి. అందుకోసమే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇట్స్ అ నార్మల్ క్యాలిక్యులేషన్, కరెక్ట్? అండ్ హౌ టు డూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? లంసమ్ అంటారు, ఎస్ఐపి మెథడ్ అంటారు, స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు, బేస్డ్ ఆన్ సాలరీ ఇంక్రీజ్. ఇవన్నీ కూడా మాట్లాడదాం కమింగ్ డేస్ లో, కమింగ్ సెషన్స్ లో. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నాం. ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా స్టార్ట్ చేయాలి? 2 బిగ్గెస్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఆ 2 సబ్జెక్ట్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ అండ్ గ్రోత్ ఇన్వెస్టింగ్. ఈ 2 పర్స్పెక్టివ్ లో మనం కంపెనీని అనాలిసిస్ చేయాలి. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ప్రజెంట్ కంపెనీ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, పాస్ట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అని కూడా అనాలిసిస్ చేయాలి. కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, మోట్ ఎలా ఉంది, ఈ అనాలిసిస్ ని వాల్యూ ఇన్వెస్టింగ్ అండ్ గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటాము. సరే, ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటాం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ చూడాలి? ఒక 3 పదాలు చెప్తాను. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఎంబీవి అంటే ఈ 3 పర్స్పెక్టివ్ లో అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్. కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, ఫౌండర్స్ ఎవరు, కో ఫౌండర్స్ ఎవరు, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎన్నేళ్ల నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, మేనేజ్మెంట్ గురించి ఖచ్చితంగా స్టడీ చేయాలి. ఆ తర్వాత బి ఫర్ బిజినెస్. కంపెనీ బిజినెస్ ఎలా పర్ఫార్మ్ అవుతుంది, కంపెనీ బిజినెస్ లో కాంపిటీటర్స్ ఎవరు, ఈ బిజినెస్ కి ఫ్యూచర్ లో గ్రోత్ ఉందా లేదా, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బిజినెస్ పర్స్పెక్టివ్. డేటా కంపేరిజన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వి ఇస్ ఫర్ వాల్యుయేషన్. కంపెనీ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఓవర్ వాల్యుయేషన్ ఉందా, అండర్ వాల్యుయేషన్ ఉందా, ట్రూ వాల్యుయేషన్స్ ఉందా, ట్రూ వాల్యుయేషన్స్ కంటే ఎక్స్పెక్టెడ్ వాల్యుయేషన్ బాగుందా, ఈ వాల్యుయేషన్స్, కంపెనీ వాల్యుయేషన్స్ డేటా కూడా స్టడీ చేయాలి. ఇదంతా కూడా మనం స్టడీ చేస్తాం. ఎలా స్టడీ చేయాలి, ఎక్కడి నుంచి స్టడీ చేయాలి, ఈ డేటా ఎక్కడ దొరుకుతుంది? మరి మేజర్ ఫ్యాక్టర్స్, క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అండ్ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ స్టడీ చేయాలి. వాట్ ఈస్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్? బిజినెస్ మోడల్ కానీ, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, కంపెనీ ఎథిక్స్ ఫాలో అవుతుందా లేదా, వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, మోట్ ఎలా ఉంది, ఈ కంపెనీ మోటేనా కాదా. మోట్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ పిడిలైట్ ఇండస్ట్రీస్ ఉందండి. పిడిలైట్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఫెవికాల్ అనే బ్రాండ్ ని తయారు చేస్తుంది. చాలా మంచిగా వర్క్ అవుతుంది. పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని డికేట్స్ నుంచి కూడా పిడిలైట్ ఇండస్ట్రీస్ మంచి గ్రోత్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, ఇప్పుడు ఒక కంపెనీ స్థాపించారు, నేను ఫెవికాల్ స్టార్ట్ చేస్తాను, ఫెవికాల్స్ తయారు చేస్తాను, గమ్స్ తయారు చేస్తాను అని అంటాడు. కానీ ఎంత తయారు
చేసిన ఫెవికాల్ అనే బ్రాండ్ ని బీట్ చేయగలుగుతారా? పిడిలైట్ ఇండస్ట్రీస్ ని బీట్ చేయగలుగుతారా? ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఎంతో బిజినెస్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకున్న వాళ్ళు. సో దిస్ ఈస్ ద మోట్. పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ ఫెవికాల్ బ్రాండ్ అనేది మోట్ అయిపోయింది ఇండస్ట్రీలో. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేసినా దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఈ ఇండస్ట్రీలో మోట్ ఎవరు అని చూడాలి. మనం ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ మోటా కాదా అని చూడాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండస్ట్రీ ఎలా ఉంది? ఇండస్ట్రీ ప్రజెంట్ ఈ సెక్టార్ కి భూమి ఉందా లేదా? ఈ సెక్టార్ కి భూమి ఎప్పుడు వస్తుంది? ఆ భూమి వచ్చినప్పుడే ఇన్వెస్టింగ్ చేసుకుంటాం. ఈ థింగ్స్ అన్ని కూడా ఎక్కడ దొరుకుతాయి మనకు? క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ కానీ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు గుర్తుకు రావాల్సిన పదం యాన్యువల్ రిపోర్ట్. ప్రతి కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ ఇష్యూ చేస్తుందండి. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత యాన్యువల్ రిపోర్ట్ ఇష్యూ చేస్తుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్ నుంచి మనం ఇదంతా డేటా స్టడీ చేయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు. నెక్స్ట్, క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్. క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ అంటే కంపెనీస్ నెంబర్స్ క్వాంటిటేటివ్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, ఎంత ప్రాఫిట్స్ తీసుకొస్తుంది, అందులో ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత మార్జిన్ మిగులుతుంది, నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, కంపెనీ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎలా ఉన్నాయి, కంపెనీకి ఎన్ని అప్పులు ఉన్నాయి. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి చూస్తామండి? ఇదంతా కూడా యాన్యువల్ రిపోర్ట్ లో దొరుకుతుంది మనకు. యాన్యువల్ రిపోర్ట్ లో ఈ డేటా మొత్తం దొరుకుతుంది. కానీ ఎస్పెషల్లీ ఒక పార్ట్ లో ఈ డేటా దొరుకుతుంది. వాట్ ఈస్ దట్ పార్ట్? ఈ డేటా ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే బ్యాలెన్స్ షీట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్, P&L స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ ని అనాలిసిస్ చేస్తే ఒక 3 పేజీలు ఉంటది. 3 టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ ని అనాలిసిస్ చేస్తే ఈ డేటా మొత్తం వచ్చేస్తుంది. క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ మనం అనాలిసిస్ చేసిన వాళ్ళం అవుతాం. క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్, క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ కంప్లీట్ డేటా యాన్యువల్ రిపోర్ట్ లో దొరుకుతుంది. ఈ యాన్యువల్ రిపోర్ట్ ని ఎలా స్టడీ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటివి, ఈ రిపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని సోర్సెస్ నుంచి దొరుకుతుంది అనేది కూడా మనం కమింగ్ డేస్ లో చూద్దాం, అనాలిసిస్ చేద్దాం. ఓకే, అంతా బానే ఉన్నది. మరి ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం, అనాలిసిస్ చేసేసాం, మనకు ఒక కంపెనీ మీద ఫుల్ ఐడియా వచ్చింది. మరి ఎప్పుడు ఇన్వెస్టింగ్ చేయాలి? వెన్ వి షుడ్ ఇన్వెస్ట్ అవర్ మనీ ఇంటూ స్టాక్ కంపెనీ అంటే ఎలా చెప్తాం? వెన్ రెండండి. ఒకటి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఎస్ఐపి మోడల్ కి వెళ్తారా? డబ్బులు ఉన్నాయి అనుకుంటే లంసమ్ చేస్తాం, లేదంటే ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తాం. కావాలంటే స్టెప్ అప్ ఎస్ఐపి కూడా ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడు చెయ్యాలి అనేది మన క్వశ్చన్. కంపెనీని అనాలిసిస్ చేసినాం, సెక్టార్ అనాలిసిస్ చేసినాం, వాల్యూ ఇన్వెస్టింగ్, గ్రోత్ ఇన్వెస్టింగ్ అనాలిసిస్ చేసాం, మేనేజ్మెంట్ బిజినెస్ వాల్యుయేషన్ అనాలిసిస్ చేసాం. ఒక కంపెనీని పిక్ చేయగలుగుతాం. ఈ ఇండస్ట్రీలో, ఈ సెక్టార్ లో ఈ కంపెనీ మోట్ ఉంది, ఈ కంపెనీ చాలా పని చేస్తుంది అని పిక్ చేయగలుగుతాం. దాంట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. చాలా వీడియోస్ మాట్లాడుకుంటూ వచ్చాం కదా ప్రీవియస్లీ. సపోర్ట్ నౌ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇఫ్ వి టేక్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని. ఏ రేటుకు పెట్టుబడి పెట్టాలి, ఏ రేటు మంచి డిమాండ్ ఉన్నది అని చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే మళ్ళీ ప్రైస్ యాక్షన్ అనుకోండి. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఇండస్ట్రీలో, ఈ సెక్టార్ లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఫండమెంటల్ అనాలిసిస్. ఏ రేటుకి ఇన్వెస్టింగ్ చెయ్యాలి అని చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అంత బానే ఉన్నది. హౌ మచ్ మనీ షుడ్ యూ ఇన్వెస్ట్? మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయమంటారండి? ఇదంతా బానే ఉన్నది. టైం వచ్చింది, ప్రైజెస్ ఇప్పుడు క్రాష్ అయ్యాయి, డిమాండ్ జోన్ దగ్గర ఉంది. ఎంత మనీ మేము పంప్ చేసుకోవాలి అంటే ఏమంటారు? హౌ మచ్ మనీ షుడ్ యూ ఇన్వెస్ట్? ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలండి? సింపుల్ రూల్, థంబ్ రూల్, 50-30-20 రూల్. 50-30-20 రూల్ అని చాలా సార్లు చాలా దగ్గర వింటూనే ఉంటాం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 50% ఆఫ్ అవర్ మనీ, 50% ఆఫ్ అవర్ సాలరీ, మనకు వచ్చిన 100%లో 50% ఒక భాగం, 30% ఒక భాగం, 20% ఒక భాగంగా మనం డివైడ్ చేసుకోవాలి. నీడ్స్ ఏంటివి, వాంట్స్ ఏంటివి, ఇంపార్టెంట్ బైఫర్ఫికేషన్. మనకు వచ్చిన అమౌంట్ ని ఫస్ట్ మనం డివైడ్ చేసుకోవాలి. మన నీడ్స్ ఏంటివి, మన అవసరాలు ఏంటివి, ఇవి లేకపోతే మనం వెళ్ళదు మనకు అనే నీడ్స్ ఏంటివి, మన వాంట్స్ ఏంటివి, మన లగ్జరీ థింగ్స్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, లేదంటే మూవీకి వెళ్ళడం, పిక్నిక్ వెళ్ళడం. సో వాంట్స్ వేరు, నీడ్స్ వేరు అని మనం బైఫర్ఫికేట్ చేసుకొని నీడ్స్ కి ఒక 50% ఆఫ్ అవర్ ఇన్కమ్ అలొకేట్ చేసి, వాంట్స్ కి ఒక 30% ఆఫ్ ఇన్కమ్ ని అలొకేట్ చేసి, రిమైనింగ్ 20% ని ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫార్ములా. నేను చెప్పేది కాదు, ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్పే ఫార్ములా ఇది. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, చేసిన తర్వాత ఇన్వెస్టింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసినాం. ఇంకా ఇన్ డీటెయిల్ వెళ్తే P&L స్టేట్మెంట్స్ ని ఎలా స్టడీ చేయాలి, బ్యాలెన్స్ షీట్
ని ఎలా స్టడీ చేయాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా చూడాలి, ఫినాన్షియల్ రేషియోస్ ఏమేమి ఉన్నాయి, వీటి క్యాలిక్యులేషన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా ఒకవేళ డిస్కస్ చేయాలి. ఒక కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని ఈ అనాలిసిస్ మొత్తం చేద్దాము ఒకవేళ చేయాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి. సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం. ఇది జస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ కి ఓవర్ వ్యూ మాత్రమే ఇచ్చాను ఇక్కడ. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది, హౌ షుడ్ వి డూ ఫండమెంటల్ అనాలిసిస్, ఫ్రమ్ వేర్ వి షుడ్ డూ ఫండమెంటల్ అనాలిసిస్, వై వి షుడ్ ప్లాన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.